హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వీకెండ్ సండే కాబట్టి నేను ఇవాళ నేను ఒక సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకోవర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. షూట్ కూడా మా ఇంట్లోనే ఉంటుంది, ఫోటోగ్రాఫర్ ఇక్కడికే వస్తారు. సో ఆ హోల్ ప్రాసెస్ని బ్లాగ్ చేద్దామని ఐ స్టార్టెడ్ బ్లాగింగ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకోవర్ చేసుకోవాలి, మేకప్ చేసుకున్న తర్వాత హెయిర్ స్టైలింగ్ చేయాలి. టుడే నేనే చేసుకోలేను కాబట్టి హెయిర్ స్టైలింగ్ I asked my mom to help me because my assistant is out of town today. తను లేదు కాబట్టి మా మమ్మీని అడిగాను, తను చేస్తానని చెప్పారు. యాక్చువల్లీ ద షూట్ వాజ్ సపోజ్ టు బీ డన్ అట్ 2 PM. నేను మేకప్ ఇప్పుడు స్టార్ట్ చేసే లోపే 12:30 అవుతుంది. లెట్స్ సీ, లైక్ 1.5 hourలో ఇట్స్ ఇంపాసిబుల్ ఎంత బాగా చేసినా కూడా. సో ఐ హ్యావ్ టు కాల్ అండ్ ఇన్ఫార్మ్ ఫోటోగ్రాఫర్ టు కమ్ బై 3 PM. ఆ లోపు కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. Let's see. Actually this is purely like South Indian Telugu bride or like Tamil bride ఎలా ఉంటారు అనే ఒక సింపుల్ మేకోవరే. లైక్ అండ్ ఇట్స్ మోర్ ఓవర్ లైక్ కరెంట్లీ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ని చేసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ ఐ హ్యావ్ డన్ ఇట్ టు మోడల్స్. నేనైతే చేసుకోలేదు. హోల్ ప్రాసెస్ ఒకసారి ఈ వ్లాగ్లో చేసి పెడదాము. ఎవరికైతే మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా చూసి కొంచెం తెలుసుకుంటారు అని ఆ థాట్తో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. లెట్స్ సీ. ఆల్రెడీ నేనైతే పింట్రెస్ట్లో కొన్ని లుక్స్ చూసి పెట్టుకున్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ మరూన్ శారీ విచ్ ఈస్ కంటాంగి శారీ అంటారు అనమాట. అది 9 yards శారీ. బేసిక్గా 6 meters ఉంటుంది కదా మన సౌత్ ఇండియన్ శారీ. ఈ శారీ వచ్చి అయ్యంగార్ వెడ్డింగ్ శారీ అనమాట. దీన్నే మేము ఒక 6 yards శారీస్ ఎట్లా కట్టుకుంటే ఎలా ఉంటుందో అట్లా డ్రేప్ చేసేసుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ ఇఫ్ ఐ కట్ ఇట్ నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని యూజ్ చేయలేం కాబట్టి మా మమ్మీ ఎలా అయినా డ్రేప్ చేస్తాను అని చెప్పారు. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అన్నట్టు. అండ్ I will show you the reference makeup which I'm going to do for myself. ఫుల్ థీమ్ నా మైండ్లో ఉందన్నమాట ఎలా చేసుకోవాలి అని. సో దిస్ ఈజ్ మై వ్యానిటీ. యాక్చువల్లీ నేను చెన్నై నుండి డైరెక్ట్గా వచ్చాను, అసలు ఏమీ అన్ప్యాక్ చేయలేదు, ఇది క్లీన్గా లేదు. హ్యావ్ టు ఓపెన్ ఎవ్రీథింగ్. టుడే ఐ హ్యావ్ డిసైడెడ్ టు యూస్ దిస్ వన్, Charlotte Tilbury Flawless Airbrush Foundation. This is the most useless moisturizer I have seen. ఎవరైనా ఇది తీసుకోవాలనుకుంటుంటే అసలు తీసుకోకండి, దిస్ ఈస్ వెరీ యూస్లెస్. ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో వాళ్ళకి మాయిశ్చరైజర్ చాలా బాగా యూస్ అవుతుంది. ఐ హ్యావ్ యూస్డ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 10 బ్రైడ్స్. వాళ్ళందరికీ ఇది చాలా బాగా పనిచేసింది. మనకి గ్లాసీ లుక్ రావడానికి ఈ స్ట్రోక్ క్రీమ్ అయితే బాగా పనిచేస్తుంది అనమాట. దాని తర్వాత ఐ సజెస్ట్ దిస్ ప్రైమర్ ఫర్ ఎవ్రీవన్. ఈ ప్రైమర్ అయితే చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ యాజ్ యూజువల్ దిస్ ఈస్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ ఫౌండేషన్. టు మీ దిస్ ఈస్ ఫేవరెట్ ఫౌండేషన్. ఐ హ్యావ్ 3 to 4 shades ఆఫ్ దిస్, బట్ స్టిల్ ఇది నా ఎవ్రీడే యూజ్ చేసే ఫౌండేషన్. దిస్ ఈస్ మై షేడ్. సో దీన్ని నేను ఎప్పుడు మిస్ చేయను, ఎక్కడికి తీసుకెళ్ళినా దీన్నే యూజ్ చేస్తాను. నేను నా వ్యానిటీలో యూజ్ చేసేది పిఎస్సి బ్రష్ కిట్ అనమాట. దీంట్లో 32 బ్రషెస్ ఉంటాయి. అవి సరిపోవని నేను ఎక్స్ట్రా బ్రషెస్ కూడా తీసుకున్నాను, విచ్ ఈస్ ఫ్రమ్ దిస్ బ్రాండ్ కాల్డ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ బ్రాండ్, విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్. ఇవి చిన్న వాటికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ గుడ్ సంథింగ్ మార్స్ది. ఇది కూడా బాగుంటుంది ఫ్లఫీ బ్రషెస్లో, అఫోర్డబుల్. దిస్ పిఎస్సి ఈజ్ ప్రొఫెషనల్ వన్, విచ్ ఈస్ ఈ బ్రష్ సెట్ నియర్లీ లైక్ 11,500 అనుకుంటాను. వెరీ యూస్ఫుల్. ఎవరైతే ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, బట్ మనకు అన్ని బ్రషెస్ డిఫరెన్సెస్ తెలియాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఐ స్టార్ట్ ద మేకప్. ఫస్ట్ అయితే నేను నా స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుకోవడానికి ఐ యూస్ వన్ బూస్టర్ అనమాట. ఐ షో యూ దాట్. సో ఇదైతే టోనర్ ప్యాడ్స్. ఐ యూస్ దిస్ ఆల్ ద టైమ్. నేను మేకప్ నేర్చుకున్నప్పటి నుండి ఐ యూస్ దిస్ బికాస్ దిస్ ఈస్ రియలీ గుడ్. మంచి స్కిన్ చాలా మాయిశ్చర్డ్గా ఉంటుంది. దిస్ ఈజ్ అరౌండ్ లైక్ ఐ డోంట్ రిమెంబర్ హౌ మచ్ అని, బట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇది.
ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇలా ప్లక్కర్తో we have to take one toner pad. వెంటనే క్లోజ్ చేయాలి, అదర్వైజ్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ మాయిశ్చర్. సో దిస్ వన్ ఈస్ వెరీ చాలా లైక్ స్కిన్ చాలా స్మూత్ అవుతుంది దీన్ని యూస్ చేస్తే. యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ యాక్నీ డ్యూ టు వాటర్ చేంజ్ హియర్ అండ్ దేర్. నేను ఇక్కడికి అక్కడికి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను, చాలా వాటర్ చేంజ్ ఉంటుంది. అండ్ ఈ సమ్మర్లో అక్కడ చాలా హ్యూమిడిటీ ఉంటుంది. మనం ఎంత ఐ స్టే 24/7 ఇన్ ద ఏసీ. ఇంట్లోనూ ఏసీ ఉంటుంది, అక్కడ ఆఫీస్లోనే ఏసీ ఉంటుంది. బట్ స్టిల్ ఐమ్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ యాక్నీ. మేబీ హీట్ ఎక్కువ ఉండడం వల్లేమో. మీరు ఎప్పుడైనా టోనర్ యూస్ చేస్తుంటే డెఫినెట్లీ యూస్ దిస్ ఆన్ ఇయర్ పార్ట్ ఆల్సో, బికాస్ మేకప్లో ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలామందిని చూసాను జస్ట్ ఇక్కడ వరకు రౌండ్గా వేసుకుంటారు. దే డోంట్ కవర్ దిస్ పార్ట్ అండ్ ఇయర్ పార్ట్. ఇవి రెండు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్ పార్ట్ కూడా. I leave it for like 5 minutes so that it will absorb. We can use this or we can use this toner, but I'll use the padded toners. Toner pads aithe koncham ekku moistured ga untundani I always use toner pads, or else we can use this spray one also. This is very affordable. Fragrance kuda chaala baaguntadi. I have extremely oily skin. Ante ippudu nenu face wash chesina ventane I'll get oil here like within 10 minutes. So I'll use this one. ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకందరికి, ఐ మీన్ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళందరికీ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అయితే చాలా బెస్ట్. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మనం ఏ మేకప్ చేసుకోవాలనుకున్నా బేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం స్కిన్ ప్రెప్ బాగా చేసుకున్నామంటే మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ మేకప్కి అయితే స్కిన్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని స్టెప్స్ స్కిన్ ప్రెప్ చేస్తామో దాన్ని బట్టి ఆ లాంగ్ లాస్టింగ్ డిపెండ్ అయి ఉంటుంది. చాలా యూస్ చేయాలి మాయిశ్చరైజర్స్ అయినా ఏదైనా. ఇప్పుడు ఫాస్ట్గా హెయిర్ టూల్స్తో ఐ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ మై హెయిర్ ప్రెప్. I'm wearing this jewelry set from market. షూట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఐ టుక్ అరౌండ్ లైక్ నేను 12 o'clockకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 6 అవుతుంది. సో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేకప్ మొత్తం రిమూవ్ చేసుకొని ద మోస్ట్ లైక్డ్, యాక్చువల్లీ నాకు ఈ షూట్ మొత్తంలో ఈ జ్యువెలరీ అయితే చాలా నచ్చింది. ఈ నోస్ పిన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. టుడే నేను యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ మేకప్ చేసుకుందాం అనుకున్నాను, బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ట్రెండింగ్గా ఉన్నది వచ్చి గ్లాస్ స్కిన్ మేకప్. సో ఐ ట్రైడ్ దిస్ గ్లాస్ స్కిన్ మేకప్, చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా హెయిర్ స్టైల్ చేసింది మమ్మీ అనమాట. శారీ డ్రెప్పింగ్ కూడా తనే చేశారు. శారీ డ్రెప్పింగ్ అండ్ హెయిర్ స్టైల్ తను చేశారు. మేకప్ మాత్రం నేను వేసుకున్నాను. అండ్ దిస్ గ్లాస్ స్కిన్ ఆల్సో లుకింగ్ సో గుడ్ ఆన్ మీ. షైనీగా చాలా బాగుంది.
Full draping has been done by my mom. అండ్ హెయిర్ స్టైల్ కూడా మా మమ్మీయే చేశారు. ఈ మెస్ అంతా మేము క్లియర్ చేయాలి. ఐ హ్యావ్ టు ప్యాక్ ఇట్. యాక్చువల్లీ ఆల్ దిస్ మెస్ హ్యాస్ టు బీ ప్యాక్డ్. చాలా మెస్సీగా ఉంది. ఐ హ్యావ్ టు క్లీన్ అండ్ ప్యాక్ ఎవ్రీథింగ్. సో దట్స్ హౌ వీ డిడ్ ద షూట్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in my next vlog. Bye. Please like, share and subscribe to my YouTube channel.